ఉంది, కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఇంతకుముందు అన్నట్లుగా, ఇదిగో నేను నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఎందుకు ధైర్యంగా ఉండాలి? సహాయం చేయబోతుంది నేనే. హల్లెలూయా. ఏలియా విషయంలో అర్థం చేసుకుందాం. ఏలియా చెప్పబడిన మాటలకు భయపడ్డాడు. రెండవది, తనను తాను తక్కువగా అంచనా వేసుకుంటున్నాడు. బాగా అర్థం చేసుకోండి. నీవు దేవుని చేత పిలువబడినప్పుడు ఈ లోకంలో మరణమే నీకు ఎదురైనా నువ్వు పిలువబడిన పిలుపు కంటే అది గొప్పది కాదు. హల్లెలూయా. మరణమే ఎదురైనా, సైతానే నిన్ను ఎన్ని రకాల వాడు నిన్ను నాశనం చేయాలని చూసినా, దేవుని పిలుపు కంటే నువ్వు ఎదుర్కొంటున్న శ్రమ గొప్పది కాదు. అందుకే ద్వితీయోపదేశ కాలం 7వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. చాలు. ఏం చేస్తున్నాడు దేవుడు? ఈ భూమి మీద ఉన్న సమస్త జనం కంటే నిన్ను ఎక్కువగా ఎంచి. హల్లెలూయా. దేవుడే నిన్ను ఎక్కువగా ఎంచితే నిన్ను నువ్వు ఎందుకు తక్కువ అంచనా వేసుకుంటున్నావు? అర్థమవుతుందా? దేవుడే నిన్ను ఎక్కువగా అంచనా వేసుకున్నాడట. దేవుడే నిన్ను ఇదిగో తల్లి గర్భంలో రూపింపబడక ఉంటే నిన్ను ఏర్పరచుకున్నాడట. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నీ కొరకు కలిగి ఉన్న ప్రణాళికల కంటే నేను నీ కొరకు కలిగి ఉన్న ప్రణాళిక గొప్పది. హల్లెలూయా. నిన్ను నువ్వు ప్రేమించుకున్న దానికంటే నేను నిన్ను ప్రేమిస్తున్న ప్రేమ గొప్పది. అవునంటారా కాదంటారా? మనల్ని మనం ఎక్కువ ప్రేమిస్తున్నామా? మనల్ని దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడా? అవునా? మనల్ని మనం ప్రేమించే దానికంటే ఈ లోకంలో ఎవరు కూడా ప్రేమించాలి. భార్యగా నుండి నిన్ను నువ్వు ప్రేమించుకునే దానికంటే భర్త నిన్ను ప్రేమించరు. అవునా కదా? ఒకవేళ కుమారుగా నుండి నిన్ను నువ్వు ప్రేమించుకున్న దానికంటే తల్లిదండ్రులు కూడా ఎవరు ఎక్కువ ప్రేమించారు. ఎందుకంటే ఎవరి గురించి వాళ్ళు ఎక్కువ కేర్ ఉంటాం, ఎవరిని వాళ్ళు ఎక్కువగా ప్రేమించుకుంటాం కనుకనే ఎన్ని తప్పులు చేసినా కానీ ఏం చేస్తాం? మనల్ని మనం సంపాదించుకుంటాం. అవునంటారా కాదంటారా? ఎన్ని తప్పులు చేసినా మనల్ని మనము మంచివారంగా అది చేస్తాం. పక్కన వాళ్ళు చిన్న తప్పు చేస్తే నిలబెడతాం. కారణం ఏంది? అంత ఎక్కువగా ప్రేమించగలం. అందుకే బైబిల్లో ఉంది, ప్రేమ అన్ని దోషములను కప్పుగా ఉంది. మనం ఎంత ఒక వ్యక్తిని క్షమిస్తున్నామంటే ఆ వ్యక్తిని అంతగా ప్రేమిస్తున్నట్లు. హల్లెలూయా. అది బైబిల్లో ఉంది. ప్రేమ దోషములను, తప్పిదములను మళ్ళీ లేవనెత్తుదట. గతంలో జరిగిన దాన్ని, గతంలో మనకు జరిగిన ఇన్సిడెంట్ను బట్టి మనం దాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చి దాన్ని బట్టి మన బైబిల్లో ఉన్నది. ఇతరులను గాయపరచడం కాదు. ప్రేమ ఏం చేస్తారట? అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ తాడుతుందని దేవుని యొక్క వాక్యంలో చూస్తా ఉన్నాం. రైట్. ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం మనల్ని మనం ప్రేమించుకునే దానికంటే దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఇదిగో ఈ లోకంలో ఉన్న స్వకీయ, ఈ లోకంలో ఉన్న సమస్త జనములందరికంటే కూడా ఎక్కువగా మనల్ని ఎంచినాడంట. అందుకే ఇంకా 1 పేతురు 2:9 ఉంటుంది, మనల్ని రాజులైన యాచక సమూహంగా దేవుడు చేసినాడు. క్రైస్తవులు ఇంతకుముందు అదే మాట్లాడుతున్నాను. మనం పిలువబడిన పిలుపు కంటే కూడా మన జీవితంలో ఎదురవుతున్న శ్రమలు, యేసుక్రీస్తు మనం ఎదుర్కోబోతున్నప్పుడు ఆయన మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కాదు. ఒకవేళ మనం తూకంలో వేస్తారంట, ఇప్పుడు నువ్వు ఎలాంటి కష్టమైన పరిస్థితులకు వెళ్ళినా అవి లెక్కలోనికి కూడా రావు ఆయన మహిమను చూసినప్పుడు. హల్లెలూయా.